వరంగల్ జిల్లా పాలిటిక్స్ ల నయా పవర్ సెంటర్ వేం నరేందర్ రెడ్డి. మంత్రులను దాటి కింగ్ మేకర్ గా చక్రం దింపుతున్న ఎంపీ వేం నరేందర్. సీఎం రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ వేం సారు చుట్టూ జిల్లాలోని లీడర్లు. ఫైళ్లు బిల్లులు పోస్టింగ్లు పని కావాలంటే వేం సారే దిక్కంటున్న క్యాడర్. ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ పంచాయతీతోని వేం నరేందర్ కు కొత్త టెన్షన్. రాజ్యసభ సీటుకు రాజీనామా చేయమని రాహుల్ గాంధీ ఆర్డర్ వేసిండా? కుడితిలో పడ్డ ఎలకలాగా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఆగమాగం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మొన్నటి దాకా గాయన సామాన్యమైన లీడర్, ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్ ని శాసించే కింగ్ మేకర్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ల పుట్టుకొచ్చిన ఈ నయా పవర్ సెంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు క్యూ కడుతుండ్రు? మీనాక్షి నటరాజన్ ఇష్యూ మీద రాహుల్ గాంధీ పెట్టిన కండిషన్ తోని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్ పడ్డాడు? ఆమె కోసం ఏదో ఒక రాజ్యసభ సీటును త్యాగం చేయాల్సి వస్తుందా? ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ఈ స్టోరీని చివరిదాకా చూడాల్సిందే. మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే రండి. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు, పిసిసి అధ్యక్షులను కూడా దాటి ఇంకో పవర్ సెంటర్ పుట్టుకొచ్చిందన్న ముచ్చట గట్టిగానే వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి నీడలాగా ఉండే లీడర్ ఎవరో అందరికీ తెలుసు. ఆయన పేరే వేం నరేందర్ రెడ్డి. పార్టీ అధిష్టానానికి, ఇటు ప్రభుత్వానికి అత్యంత కీలకమైన లీడర్. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మొన్నటి దాకా సామాన్యుడిగా ఉన్న ఈయన ఇప్పుడు అసామాన్యంగా ఎదిగిండు. జిల్లాలోని లీడర్లంతా ఇప్పుడు ఆయనను గెలవనీకి క్యూ కడుతురట. ముఖ్యమంత్రికి సలహాదారుడు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడైన వేం సారు రేవంత్ రెడ్డికి కుడి భుజము, ఎడమ భుజం అన్నీ తానై ఎదిగిండు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక ప్రభుత్వ సలహాదారుడిగా రాష్ట్ర కేబినెట్ హోదాతో సీఎం ఆయనను గౌరవించిండు. ఈ మధ్యనే రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చిండు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కూడా ఉంది. 2004 నుంచి 2009 దాకా మహబూబాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితోని ఏర్పడిన దోస్తానా గట్టిగా మారింది. ఇద్దరు కలిసి జోడెద్దుల్లా తిరగగా పని చేసుకుంటా ముందుకొచ్చిండ్రని జనం చెబుతుర్రు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినాక కూడా వాళ్ళు దోస్తానా పాలు నీళ్ళలాగా కలిసిపోయింది. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు ఉన్న వేం నరేందర్ రెడ్డి జబర్దస్త్ పవర్ సెంటర్ గా మారిపోయిండు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పాత కొత్త లీడర్లందరినీ తన కింద ఉంచుకొని రాజకీయం చేస్తుండని చెబుతున్నారు ప్రజలు. నామినేటెడ్ పదవులు కావాలన్నా, బిల్లులు పాస్ కావాలన్నా ఆయన ఆశీస్సులు పక్కా ఉండాలంట. అగో గా నమ్మకంతోనే పార్టీ క్యాడర్ అంతా వేం సార్నే ఆశ్రయిస్తుండ్రట. ఇప్పటిదాకా సీఎంకు సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయినాక మరింత పవర్ఫుల్ అయిపోయిందంట. ఇక వరంగల్ జిల్లా గురించి చూస్తే గీడ ఇప్పటికే ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళేం చిన్న లీడర్లు కాదు. ఒకరు సీతక్క అయితే రెండో లీడర్ కొండా సురేఖ. ఇది కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇంతమంది మంత్రులు ఉన్నా సరే
సీఎం రేవంత్ దోస్త్ వేం నరేందర్ రెడ్డి ఏం చెబితే అది జరుగుతుందంట. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లల్లా పార్టీ టికెట్లు రావాలన్నా, ఏమన్నా పదవులు దక్కాలన్నా, నామినేటెడ్ అవకాశాలు దొరకాలన్నా అందరూ కూడా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డే కీలకమని భావిస్తుండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఆయన దగ్గరికే పోతుర్రట. ఈ ముచ్చట ఇప్పుడు వరంగల్ పాలిటిక్స్ లో జోరుగా సాగుతుంది. వచ్చే 2029 ఎలక్షన్లలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల విషయంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కదా. అందుకే ముందుగల వేం సార్కు అందరూ దగ్గరైతుర్రట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా పనులైతే లేవని కేడర్ లోపల మండిపడుతుర్రు. గదే వేం నరేందర్ రెడ్డిని కలిస్తే పనులైతున్నాయని జనం నమ్ముతుండ్రు. సీఎం దగ్గర ఏ ఫైల్ కదలాలన్నా, ఏ బిల్లు పాస్ కావాలన్నా, ఏ నామినేటెడ్ పదవి దక్కాలన్నా వేం నరేందర్ రెడ్డి సారును కలిస్తే చాలు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీంతోని అధికార కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పాటుగా అధికారులు, వ్యాపారులు కూడా వేం సారు వెంబడే తిరుగుతున్నారని టాక్ నడుస్తుంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నాక వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ లీడర్లందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభలు ఏర్పాటు చేసిండ్రు. అందులో ఇంద్రుడు, చంద్రుడని పొగడ్తలు కురిపిచ్చిర్రు. ఇదంతా ఆయనకు దగ్గరయ్యేటందుకు, తమ పనులు చేసుకునేటందుకే అని పబ్లిక్ కూడా అర్థమవుతుంది. వేం సార్కు ఈ లెవెల్లో పవర్ పెరగడం ఒకెత్తైతే దానితోని పాటే బోలెడు బాధ్యతలు, సవాళ్ళు కూడా వచ్చి పడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారం లేక ఎన్నో కష్టాలు పడ్డది. మొన్ననే గద్దెనెక్కింది. కానీ ఈ 2.5 ఏళ్ల సంధి పెద్ద లీడర్లే పదవులు, ఫండ్స్ పంచుకుంటున్నారు తప్ప కింది స్థాయిలను మర్చిపోయినరని చెబుతుర్రు. పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్న సామాన్య కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటలేరట. 2వ శ్రేణి కేడర్కు నామినేటెడ్ పదవులు రాకపోయేసరికి వాళ్ళు నారాజుగా ఉన్నారన్నమాట వాజివే అంటుర్రు చూసినోళ్ళు. జిల్లా కాంగ్రెస్ల ఇది నిగురు గప్పిన నిప్పులాగా తయారైందట. ఇప్పుడు నయా పవర్ సెంటర్గా మారిన వేం నరేందర్ రెడ్డి ఈ కింది స్థాయి కేడర్ను ఆవేదనను ఎట్లా చల్లారుస్తారనేది హాట్ టాపిక్గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీల వరంగల్ తమ్ముళ్లకు ఎసంటి న్యాయం చేస్తారని అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుండ్రు. ఇన్నాళ్ళు ఓ సామ్యుడైన లీడర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఇక ముందు కూడా గదే వినయంతోని కేడర్ను కలుపుకొని పోతారా, లేకుంటే ఢిల్లీ పవర్ని ఎంజాయ్ చేసుకుంటా కేడర్ను గాలికి వదిలేస్తారా అనేది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయం తెలిసిన వాళ్ళు. ఇది గిట్లుంటే ఇప్పుడు వేం సార్కు ఓ కొత్త సమస్య వచ్చి పడ్డదని చెబుతారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు కాంగ్రెస్ చేతుల నుంచి బీజేపీ ఎట్లయితే గుంజుకుందో మనం అందరం చూసినాం కదా. ఈ ముచ్చట మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టిగానే ఫైర్ అయిందట. గది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి మెడకే జుట్టుకున్నట్టు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్ కేసు వివరాలు మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు ఎట్లా అందినాయన్న దాని మీద రేవంత్ రెడ్డి పైన కూడా అనుమానాలు వస్తున్నాయి అంటుర్రు. సీఎం ఢిల్లీకి పోయి తనకేం సంబంధం లేదని ఎంత చెప్పుకున్నా కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతలేదంట. ఇదంతా నీ ముందే జరిగిందని రాహుల్ గాంధీ రేవంత్ సార్కు గట్టిగానే క్లాస్ పీకిందట. ఇక మీనాక్షి నటరాజన్ కేసు ముచ్చట చూస్తే గిడవ్ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉన్నది. ఆ కేసును నాంపల్లి కోర్టు కొట్టేసిందని కొందరు మేధావులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుర్రు. కానీ అందులో నిజం లేదు. అసలు నాంపల్లి కోర్టు ఈ కేసును డిస్మిస్ చేయలే, అట్లానే రిజెక్ట్ కూడా చేయలేదు. ఏ శ్రీలత వేసిన పిటిషన్ను కోర్టు కేవలం రిటర్న్ చేసింది. కొందరు గీడ రిటర్ను, రిజెక్ట్, డిస్మిస్ అనే పదాలకు తేడా తెలవక ఆగమాగం అవుతుండ్రు. కోర్టు పరిధిలో లేకుంటే వెనక్కియడాన్ని రిటర్న్ అంటారు. పిటిషన్లో ఏమన్నా టెక్నికల్ లోపాలుంటే తిరస్కరించడాన్ని రిజెక్ట్ అంటారు. చట్ట ప్రకారం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ఉన్న కేసులను విచారించడానికి కోర్టులు సపరేట్గా ఉంటాయి. అందుకే నాంపల్లి కోర్టు ఈ పిటిషన్ల
ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయి కాబట్టి తమ పరిధిలోకి రాదని ఫైల్ను వెనుక పంపిందట సుప్రీంకోర్టు. దీన్నే లీగల్ భాషల రిటర్న్ ఆఫ్ పిటిషన్ అంటారు. అంతే తప్ప కేసుల పసలేదని కొట్టేయలేదు. సరైన కోర్టుల అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యేకమైన కోర్టులల్లా పిటిషన్ వేసుకోవచ్చునని దేశపు పెద్ద కోర్టు చెప్పింది. అంటే గీ నాంపల్లి కోర్టు ముచ్చట కేసు ఇంకా బతికే ఉన్నట్టే లెక్క. సంబంధిత ప్రజాప్రతినిధుల కోర్టుల ఎప్పుడైనా మళ్ళా పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం బరాబరు ఉన్నది. అటు చూస్తే రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ అయింది, ఇటు చూస్తే తెలంగాణలో కేసు ఇంకా తలకాయ మీదనే ఉందాయే. దీంతో మీనాక్షి నటరాజన్కు ఎటు పోయినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక ఆమెను ఎట్లయినా కాపాడాలని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా పట్టు మీద ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీలో టాక్ నడుస్తుంది. గదేందంటే ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తెలంగాణ నుంచే మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయిందట. ఈ వ్యవహారం అంతా తెలంగాణ లీడర్ల వల్లనే జరిగిందని రాహుల్ గాంధీ కోపంతో ఉన్నారు. ఇప్పుడు మీనాక్షి మేడం మళ్ళా గెలవాలంటే ఒక్కటే దారి. గదేందంటే రేవంత్ రెడ్డి దోస్త్ వేం నరేందర్ రెడ్డితోని రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. ఆ ఖాళీ అయిన సీట్ల మీనాక్షి నటరాజన్ పోటీకి చేయించి దర్జాగా రాజ్యసభకు పంపించాలి. గిదే ముచ్చటను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముందట పెట్టిండని ఢిల్లీ వర్గాలలో గట్టిగా చర్చ నడుస్తుంది. ఈ మాట వినంగానే సీఎం రేవంత్ రెడ్డి పని కుడిదిల పడ్డ ఎలక తీరుగా తయారైందట. కక్కలేక మింగలేక తీవ్ర సందిగ్ధంలో పడిపోయిందట. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితోని నిజంగానే ఈ మాట చెప్పిండా? దానికి రేవంత్ రెడ్డి ఏం బదిలిచ్చాడన్న దానికి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే అవన్నీ 4 గోడల మధ్య చాలా సీక్రెట్గా నడుస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ లీడర్లే బయటకు లీకులు చేస్తుంటారు. అగో గవే ఇప్పుడు జనం నోళ్ళల్లో నానుతున్నాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతుంది. దోస్త్ మేరా దోస్త్ వేం నరేందర్ రెడ్డిని కాపాడుకుంటాడా, లేకుంటే అధిష్టానం కోసం వేం సార్తోని రాజీనామా చేయిస్తాడా అన్నది చూడాలి అంటుర్రు రాజకీయ పండితులు. చూశారు కదా ఈ ఎపిసోడ్ని. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.